చదివిన తర్వాత క్లాస్ స్టార్ట్ చేద్దాము. Yes. So now I'm sharing screen to you all. ఈ రోజు మోటివేషనల్ కోట్ వచ్చేసి కన్సిస్టెన్సీ paired with self discipline is crucial to achieving your goals and being successful. Consistency paired with self discipline is crucial to achieving your goals and being successful. సో ప్రధానంగా నేను రెండు విషయాల గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. మొదటిది కన్సిస్టెన్సీ, రెండవది సెల్ఫ్ డిసిప్లిన్. కన్సిస్టెన్సీ అంటే ఏంటి? ఏ పని అయినా పద్ధతిగా రోజు క్రమంగా చేయటమే కన్సిస్టెన్సీ అంటే. ఒక్కోసారి కాస్త బోరింగ్గా అనిపిస్తుంది, కష్టంగా అనిపిస్తుంది, అయినా సరే నమ్మకంగా ఆ పనిని కొనసాగించాలి. దట్ ఈస్ కాల్డ్ కన్సిస్టెన్సీ. సెల్ఫ్ డిసిప్లిన్ అంటే ఏంటి? డిసిప్లిన్ అంటే క్రమశిక్షణ. సెల్ఫ్ డిసిప్లిన్ అంటే స్వశాసనం. అంటే ఏంటి? మన అభిరుచులు కానివ్వండి, ఆలోచనలు కానివ్వండి, అలవాట్లు ఏవైనా సరే నియంత్రించుకొని అవసరమైన పని మీద మాత్రమే ఫోకస్ చేస్తూ మనసుని లగ్నం చేసుకొని మన గోల్స్ ని, ఎయిమ్స్ ని, డ్రీమ్స్ ని అచీవ్ చేయగలగాలి. రైట్? సో ఈ కన్సిస్టెన్సీ అండ్ సెల్ఫ్ డిసిప్లిన్ అనేవి రెండు కూడా మనం మన లైఫ్ లో సక్సెస్ అవ్వడానికి చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి. గాట్ ఇట్? నెక్స్ట్ వన్, సెల్ఫ్ డిసిప్లిన్. ముఖ్యంగా సెల్ఫ్ డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరి లైఫ్ లో కూడా డిసిప్లిన్ అనేది ముఖ్యం. Your ability to listen to and take action based on your inner voice, regardless of how you feel, other influences or temptations you face, is the key to self mastery. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? తాత్కాలికమైనటువంటి భావాలు కానివ్వండి, ఇతరుల మాటలు, యూ గెట్ ఇన్ఫ్లుయెన్స్ బై అదర్స్ ఫ్రెండ్స్. సో అవన్నీ కూడా పట్టించుకోకుండా మీ ఇన్నర్ వాయిస్ ని మీరు నమ్మి, మిమ్మల్ని మీరు నమ్మి సెల్ఫ్ మాస్టరీతో అంటే స్వీయ పరిపక్వతతో మీరు మీ గోల్స్ ని రీచ్ అవ్వాలి. లైక్ మీ ఫ్రెండ్స్ అని ఫర్ ఎగ్జాంపుల్, అరే నీకెందుకురా, నీ వల్ల కాదురా, నువ్వు నేషనల్ లెవెల్లో పోటీ చేస్తావా, నువ్వు క్రికెట్ టాప్ అవుతావా, లేదా పలానా గేమ్ లో అచీవ్ చేస్తావు, నీ వల్ల అవుతుందా అసలు అంటే చాలా మంది కూడా క్రిటిసైజ్ చేసి డ్రాప్ చేయాలని, పుల్ చేయాలని చూస్తూ ఉంటారు. బట్ స్టిల్ అలాంటివన్నీ పట్టించుకోకుండా మిమ్మల్ని మీరు నమ్మి మీ గోల్ ని, ఎయిమ్ ని రీచ్ అవ్వాలి. రైట్? సో దిస్ ఈస్ అబౌట్ టుడేస్ మోటివేషనల్ కోట్, కన్సిస్టెన్సీ అండ్ సెల్ఫ్ డిసిప్లిన్. మీరు కూడా కన్సిస్టెంట్ గా ఉంటూ సెల్ఫ్ డిసిప్లిన్ గా ఉంటూ సక్సెస్ అవుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్, ఈ రోజు మనం టాపిక్ లోకి వెళ్దాము. ఈ రోజు టాపిక్ వచ్చేసి సెకండ్ లెసన్, ద షెహనాయి ఆఫ్ బిస్మిల్లా ఖాన్. సో సెకండ్ లెసన్ మెయిన్ టైటిల్ వచ్చేసి ద సౌండ్ ఆఫ్ మ్యూజిక్. మ్యూజిక్ అంటే ఎవరికి నచ్చదు చెప్పండి? మీ క్లాస్లో ఎవరైనా మ్యూజిక్ అంటే నచ్చని వాళ్ళు అంటూ ఉంటారా? లేదు. రైట్? సో ప్రతి ఒక్కరికి కూడా మ్యూజిక్ అంటే చాలా నచ్చుతుంది. ఇట్ మైట్ బి క్లాసికల్ మ్యూజిక్ ఆర్ వెస్ట్రన్ మ్యూజిక్, ఇజంట్ ఇట్? సో అందులో సెకండ్ పార్ట్ వచ్చేసి ద షెహనాయి ఆఫ్ బిస్మిల్లా ఖాన్ చూద్దాము. ద షెహనాయి ఆఫ్ బిస్మిల్లా ఖాన్. గాట్ ఇట్? ఎస్. అసలు ఫస్ట్ షెహనాయి అంటే ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ షెహనాయి అంటే దిస్ ఇస్ అ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. వాట్ ఇట్ ఈస్? మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. ఇది చెక్కతో తయారు చేసినటువంటిది, పైగా ఇక్కడ మెటల్ కూడా ఉంది. అండ్ ఇఫ్ యూ సీ హియర్ దేర్ ఆర్ హోల్స్ ఆన్ ఇట్. రైట్? సో ఇది ఈ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ని వాయిస్తుంటే చాలా వినసొంపుగా ఉంటుంది. సో దీని ఒరిజిన్ ఏంటి, ఈ షెహనాయి ఎలా ఒరిజిన్ అయింది అనేది కూడా మనము చూద్దాము. సో ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్, ఇతని పేరు వచ్చేసి ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్. సో ఈ రోజు టాపిక్ ఏంటి? ద షెహనాయి ఆఫ్ బిస్మిల్లా ఖాన్. సో ఫస్ట్ మనం షెహనాయి అంటే ఏంటో చూసాం, బిస్మిల్లా ఖాన్ అంటే ఎవరో చూసాము. ఇంకా మనం డీటెయిల్డ్ గా తెలుసుకుందాము. దిస్ చాప్టర్ ఇస్ అ బయోగ్రఫికల్ స్కెచ్. బయోగ్రఫికల్
స్కెచ్ అంటే ఏంటి? జీవిత చరిత్ర. ఎవరిది? ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ జీవిత చరిత్ర. ద లెజెండరీ ఇండియన్ మ్యూజిషియన్ హూ పాపులరైజ్డ్ ద షెనాయి, అ ట్రెడిషనల్ విండ్ ఇన్స్ట్రుమెంట్. సో ఆయన చాలా ఫేమస్ మ్యూజిషియన్. షెనాయి వాయిస్తూ పాపులరైజ్ అయ్యారు. ఆయన జీవిత చరిత్రే ఈ లెసన్. సో బయోగ్రఫీ అంటే ఏంటి? ఏ డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ ఆర్ అకౌంట్ ఆఫ్ పర్సన్స్ లైఫ్ ఇంక్లూడింగ్ దేర్ ఎక్స్పీరియన్సెస్, అచీవ్మెంట్స్ అండ్ సమ్టైమ్స్ దేర్ ఫెయిల్యూర్స్. సో ఆటోబయోగ్రఫీ అంటే ఏంటి? ఆత్మకథ. వేరాజ్ బయోగ్రఫీ అంటే జీవిత చరిత్ర. ఒకరి లైఫ్ గురించి, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ గురించి మరియు వాళ్ళ అచీవ్మెంట్స్ గురించి, ఫెయిల్యూర్స్ గురించి రాసేదాన్నే బయోగ్రఫికల్ స్టోరీ అంటాము. సో దిస్ లెసన్ ఈస్ అ బయోగ్రఫీ ఆఫ్ ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్, ద షెనాయి ఆఫ్ బిస్మిల్లా ఖాన్. సో ఈ ఇన్స్ట్రుమెంట్ పేరు ఏంటో తెలుసా? మీలో ఎవరికైనా ఈ ఇన్స్ట్రుమెంట్ పేరు ఏంటో తెలుసా? దిస్ ఇస్ అ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. దీనికి ఒక పేరు ఉంది. ఏంటా పేరు? సో దీని పేరు వచ్చేసి పుంగి. ఏమంటాము? పుంగి. ఎస్. సో అప్పట్లో ఔరంగజేబ్ పరిపాలనలో 6th మొఘల్ ఎంపరర్ అయిన ఔరంగజేబ్ పరిపాలనలో ఆయన ఆస్థానంలో ఈ పుంగి అనేది వాయించేవారనమాట. అలా వాయిస్తున్న క్రమంలో చాలా అన్ప్లెజెంట్ సౌండ్ వస్తుంది, ఇది అంతా వినసొంపుగా లేదు అని చెప్పేసి ఔరంగజేబ్ ఏం చేశారు? దాన్ని బ్యాన్ చేసేశారు. పుంగి అనే దాన్ని బ్యాన్ చేసేశారు. So the pungi is an older instrument, was banned by Emperor Aurangzeb due to its unpleasant sound. సో ఆయన ఆస్థానంలో ఆ పుంగి అనే వాయిద్యాన్ని వాయిస్తున్నప్పుడు అంత వినసొంపుగా లేదు అని చెప్పేసి అది బ్యాన్ చేసేశారు. సో నెక్స్ట్ ఇది బ్యాన్ చేసిన తర్వాత ఏం జరిగింది? ఈ షెనాయి ఎలా వాడకంలోకి వచ్చింది, ఎవరు మొదలు పెట్టారు అనేది మనం ఇప్పుడు చూద్దాము. A barber from a family of musicians modified the pungi by making holes in its pipe, producing a soft melodious sound. ఇప్పుడు ఈ పుంగి ఇన్స్ట్రుమెంట్ ఏదైతే ఉందో దీన్ని మోడిఫికేషన్ చేశారు. దీన్ని మోడిఫై చేసి మరిన్ని హోల్స్ పెట్టి పెద్ద చెక్కతో తయారు చేసి దాన్ని షెనాయి లాగా కన్వర్ట్ చేసేశారు. గాట్ ఇట్? సో ఎవరు కన్వర్ట్ చేశారు? అ బార్బర్ ఫ్రమ్ అ ఫ్యామిలీ. ఎవరు? అ బార్బర్ ఫ్రమ్ ఏ ఫ్యామిలీ ఆఫ్ మ్యూజిషియన్స్. సో ఆ ఫ్యామిలీలో ప్రతి ఒక్కళ్ళు కూడా వాయిద్యాలు వాయిస్తూ ఉంటారనమాట. ఆ ఫ్యామిలీలో చెందిన అతనే బార్బర్. ఒక బార్బర్ అంటాము. సో అది పేరు కాదు. బార్బర్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ అ ప్రొఫెషన్ వేర్ యూ కట్ హెయిర్. సో వాళ్ళు ఏంటంటే హెయిర్ కట్ చేస్తూ ఉంటారు, రైట్? సెలూన్ లాగా అలా. సో a barber from a family of musicians modified the pungi, making holes in its pipes, producing a soft and melodious sound. సో అది చాలా వినసొంపుగా ఉందన్నమాట. Since it was first played in the Shah's chamber by a nai, the instrument was named as షెనాయి. సో పుంగి అనే దాన్ని షెనాయి లాగా కన్వర్ట్ చేసేసారు. అలా ఎలా పేరు వచ్చేసింది దీనికి అంటే షాస్ ఛాంబర్ లో ఆయన ఆస్థానంలో షాహ్ అనే ఆస్థానంలో ఓ నయి అనే అతను, అంటే బార్బర్స్ ని నయీస్ అంటారు కదా, వాళ్ళు మొదలు పెట్టారు. అందుకని ఈ ఇన్స్ట్రుమెంట్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ కి ఏం పేరు వచ్చింది? షెనాయి. షెనాయి అంటాము. It became popular in temples and weddings and was considered auspicious. ఈ షెనాయి ఎక్కడ వాయిస్తారు? టెంపుల్స్ దగ్గర, గుళ్ళల్లో, పెళ్లిళ్ళ దగ్గర చాలా వినసొంపుగా ఉంటుంది. అది వాయించడం మొదలుపెట్టిన తర్వాత అందరికీ ఫేవరెట్ అయిపోయింది, చాలా పాపులర్ అయిపోయింది. ఎర్లియర్ ఇట్ వాస్ పార్ట్ ఆఫ్ నౌబత్, ఏ గ్రూప్ ఆఫ్ 9 ఇన్స్ట్రుమెంట్స్ అట్ రాయల్ కోర్ట్స్. రాయల్ కోర్ట్స్ అంటే ఆస్థానం ఉంటుంది కదా, రాజుల ఆస్థానంలో 9 మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ లో ఇది కూడా అందులో ఒక పార్ట్ అన్నమాట. దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద పార్ట్స్ ఆఫ్ ద 9 ఇన్స్ట్రుమెంట్స్. సో అప్పట్లో నౌబత్ అనే పేరు ఉండేది, దాన్ని ఏమంటారు? నౌబత్ అని అంటారు. సో ఇతను వచ్చేసి మీ అందరికీ తెలుసు, ఇందాక నేను ఆల్రెడీ చూపించాను. హీఈస్ నన్ అదర్ దాన్ ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్. తను వాయించేది ఏంటి వాద్యం? షెనాయి. ఓకే, నెక్స్ట్
ఇందులో ఫస్ట్ మనం సమ్మరీ చూద్దాం. ఆయన ఎర్లీ లైఫ్ ఆఫ్ బిస్మిల్లా ఖాన్ చూద్దాము. ఆయన 21st మార్చ్ 1916 ఇన్ డమ్రాన్, బీహార్‌లో జన్మించారు. ఎక్కడ? డమ్రాన్, బీహార్‌లో. సో హీ ఈస్ బోర్న్ ఆన్ 21st మార్చ్ 1916. ఆయన మ్యూజికల్ ఫ్యామిలీకి చెందినవారు. హిస్ ఫాదర్ అండ్ గ్రాండ్ ఫాదర్ వర్ షెనాయి ప్లేయర్స్. యాజ్ ఎ చైల్డ్ హీ ప్లేడ్ గిల్లీ దద్దా అండ్ సాంగ్ భోజ్పురి చైతా ఫర్ రివార్డ్స్. సో చిన్నప్పుడు మనందరికీ ఫేవరెట్ ఆటలు ఉంటాయి కదా, అలాగే బిస్మిల్లా ఖాన్ కూడా చిన్నప్పుడు గిల్లి దందా అని ఆడుకుంటూ, పాటలు పాడుకుంటూ, భోజ్పురి పాటలు పాడుకుంటూ అలా తిరుగుతూ ఉండేవారనమాట. సో ఆయన ఎప్పుడు జన్మించారు? 21st మార్చ్ 1916. ఎక్కడ? డమ్రాన్, బీహార్‌లో జన్మించారు. సో ఆయన మ్యూజికల్ జర్నీ వచ్చేసి ఆయన ఎట్ ద ఏజ్ 3 హీ విజిటెడ్ బెనారస్. సో 3వ సంవత్సరంలోనే వారణాసి, బెనారస్‌ని సందర్శించారు. అండ్ వాస్ ఫ్యాసినేటెడ్ బై హిస్ అంకుల్ అలీబక్స్ ప్లేయింగ్ ద షెహనాయి. సో బిస్మిల్లా ఖాన్ అంకుల్ అలీ గారు షెహనాయి వాయిస్తుంటే వింటూ ఉండేవారు. సో అలా అతను కూడా నేర్చుకోవడం స్టార్ట్ చేశారు. హీ లెర్న్ ఫ్రమ్ అలీబక్స్ ఎట్ ద విష్ణు టెంపుల్. సో విష్ణు టెంపుల్‌లో అది వింటూ ఉండంగా ఆయన కూడా భలే ఉంది, నేను నేర్చుకుంటాను అని చెప్పి నేర్చుకోవడం స్టార్ట్ చేశారు. ప్రాక్టీస్డ్ బై ద గంగా రివర్ అండ్ ఇన్ టెంపుల్స్ లైక్ బాలాజీ అండ్ మంగళమాయ. ద ఫ్లోయింగ్ రివర్ ఇన్స్పైర్డ్ హిమ్ టు ఇన్వెంట్ న్యూ రాగాస్. సో అలా గుడి ప్రాంగణంలో పక్కన ఉండే గంగాజలం పక్కన అది వింటూ, ఆ సవ్వళ్ళు వింటూ, దానికి అనుగుణంగా మ్యూజిక్ నేర్చుకుంటూ, అంటే వాయిస్తూ ఆయన ఓన్ రాగాస్ని క్రియేట్ చేశారు. హీ ఇన్వెంటెడ్ న్యూ రాగాస్ టేకింగ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ద సౌండ్ ఆఫ్ రివర్ గంగా. గాట్ ఇట్? సో where he learned at the Vishnu temple. With whose inspiration? Inspiration of Uncle Ali Bugs. Got it? So next one. ఆయన అచీవ్మెంట్స్ గురించి మాట్లాడుకుందాము. అతని ఏజ్ 14 ఉన్నప్పుడు he performed at Allahabad Music Conference and was encouraged by Ustad Fayaz Khan. సో 3వ సంవత్సరం నాడు తన అంకుల్ నుండి నేర్చుకోవడం మొదలుపెట్టిన అతను 14వ ఏట, when he is 14 he started playing that musical instrument Shehnai and performed at Allahabad Music Conference and was encouraged by whom? Ustad Fayaz Khan. Next, so in 1938 he got a major break on All India Radio Lucknow. So he got a chance to perform on All India Radio Lucknow. In which year? 1938. So on 15th August 1947 played Raga Kafi from the Red Fort to mark India's independence, the first Indian to do so. So మనకి 15th August రోజు ఇండియా ఇండిపెండెన్స్ వచ్చింది కదా, అప్పుడే కదా మనందరికీ స్వాతంత్రం వచ్చింది. సో స్వాతంత్రం వచ్చిన సందర్భంగా బిస్మిల్లా ఖాన్ ఆ రోజున ఆల్ ఇండియా రేడియోలో ఇలా ప్లేడ్ రాగ్ కఫీ, ఈ షెహనాయి వాయించారనమాట. ఈస్ ద ఫస్ట్ ఇండియన్ టు డూ సో, టు మార్క్ ఇండియాస్ ఇండిపెండెన్స్. సో 1938లో మేజర్ బ్రేక్ వచ్చింది, ఆల్ ఇండియా రేడియోలో జాయిన్ అయ్యారు. 1947 15th ఆగస్ట్లో హీ ప్లేడ్ రాగ్ కఫీ, ఓకే, టు మార్క్ ఇండియాస్ ఇండిపెండెన్స్. నెక్స్ట్, సో అతనికి గ్లోబల్గా ఫేమ్ వచ్చేసింది, చాలా ఫేమస్ అయిపోయారు. నెక్స్ట్ హీ పర్ఫార్మ్డ్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ వేర్ హీ రిసీవ్డ్ గిఫ్ట్స్ ఫ్రమ్ ద కింగ్ విజయ్ భట్. సో ఆయన ఫేమ్ అనేది వేరే కంట్రీస్ కూడా విస్తరించింది. ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళి వాయించారు అండ్ అక్కడ వాయించినప్పుడు కింగ్ విజయ్ భట్ గిఫ్ట్స్ ఇచ్చారు అండ్ టైటిల్ హిమ్ గుంజ్ ఉథి షెహనాయి అనే టైటిల్ ఇచ్చారు. ఓకే, ఆఫ్టర్ హియరింగ్ హిమ్ ప్లేడ్ ఇంటర్నేషనలీ USA, లింకన్ సెంటర్, కెనడా, టెహ్రాన్, కానెస్, మాంట్రాయల్ అండ్ మోర్. A mosque in Tehran was named after him. సో ఇలా ఒక కంట్రీలే కాకుండా కన్నడా, టెహ్రాన్, కానెస్, మాంట్రాయల్ ఇలా వేరే వేరే కంట్రీస్లో కూడా షెహనాయి వాయిస్తూ చాలా ఫేమస్ అయిపోయారు. ఎవరు? ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్. సో టెహ్రాన్లో ఒక మాస్క్కి ఆయన పేరు పెట్టడం కూడా జరిగింది, అంతలా ఫేమస్ అయిపోయారు. ఆయనకి చాలా అవార్డ్స్ వచ్చాయి. ఇప్పుడు మనం అవార్డ్స్ చూద్దాము.
పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న 2001లో వచ్చింది. అదేంటి ఇండియాస్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్. సో ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ కి బెనారస్ అన్న, గంగా అన్న చాలా ఇష్టం. ఆయనకి మన కంట్రీ ఇండియా అనేది మక్కువ ఎక్కువ. ఓకే, డిస్పైట్ ఫేమ్ he never left India. He never left India. Refused to settle in USA, saying he couldn't live without Ganga and Benares. So ఆయనకి many offers వచ్చాయి. You can stay in USA and play Shehnai here, right అని. అయినా కూడా ఆయన రెఫ్యూజ్ చేశారు, నో అని చెప్పేసి. తనకి ఇండియా అంటేనే చాలా ఇష్టం అని, ఇండియాని, గంగాని, బెనారస్కి వదిలి నేను ఎక్కడా ఉండను అని చెప్పేసి అలా భీష్మిచ్చు కూర్చొని ఇండియాలోనే ఉండిపోయారు. ఆయనకు అంత ఇష్టం ఇండియా అంటే. డీప్లీ అటాచ్డ్ టు ఇండియన్ ట్రెడిషన్ అండ్ మ్యూజిక్. ఇండియన్ కల్చర్ అన్న, ఇండియన్ ట్రెడిషన్ అండ్ మ్యూజిక్ అన్న ఆయనకి చాలా ఇష్టం. గాట్ ఇట్. నెక్స్ట్ వన్. ఇప్పుడు మనము ఇప్పటి వరకు సమ్మరీ చూసాము, హిస్ అచీవ్మెంట్స్, హిస్ కెరియర్, మ్యూజికల్ కెరియర్ అన్ని చూసాము. సో నౌ ఐఎమ్ గోయింగ్ ఇన్ టు ద టెక్స్ట్. ఓకే, so Emperor Aurangzeb banned the playing of a musical instrument called pungi in the royal residence, for it had a shrill, unpleasant sound. So as before I've told you that Aurangzeb emperor unnar kada, aina Mughal emperor, ఆయనకి ఈ పుంగి అనే ఇన్స్ట్రుమెంట్ దాని నుండి వచ్చే సౌండ్ అంతగా నచ్చలేదు. హీ ఫెల్ట్ లైక్ ఇట్ సౌండ్స్ అన్ప్లెజెంట్లీ. అతనికి నచ్చలేదు. నచ్చక ఏం చేశారు, బ్యాన్ చేసేసారు. పుంగి బికేమ్ ద జెనరిక్ నేమ్ ఫర్ రీడెడ్ నాయిస్ మేకర్స్. ఏదో ఇప్పుడు చెవులో దోమలు గుయి గుయి అని శబ్దం ఎలా చేస్తుంటే ఎంత ఇరిటేటింగ్ గా ఉంటుంది. వాళ్ళు అలా ఫీల్ అయిపోయారు. ఈ నాయిస్ మేకర్స్, రీడెడ్ నాయిస్ మేకర్స్ అని ఒక పేరు పడిపోయింది. అది అసలు ఏం సౌండ్ అది అన్నట్టుగా, చాలా అన్ప్లెజెంట్ గా ఉంది అని ఇరిటేటింగ్ గా ఫీల్ అయ్యేవారు. ఫ్యూ హ్యాడ్ థాట్ that it would one day be revived. A barber of a family, so ఏం జరిగింది, barber of a family of professional musicians. సో ప్రొఫెషనల్ మ్యూజిషియన్ ఆ ఫ్యామిలీ, బార్బర్ ఫ్యామిలీలో అందరూ కూడా చాలా బాగా వాయిస్తారు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ని. హూ హ్యాడ్ యాక్సెస్ టు రాయల్ ప్యాలెస్. అందులో ఒకరికి రాయల్ ప్యాలెస్ లో, ఆస్థానంలో వెళ్ళి వాయించే అంత ఇది కూడా ఉంది. సో డిసైడెడ్ టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ పుంగి. సో ఈ పుంగిని ఇంకొంచెం ఇంప్రూవైజ్ చేద్దాము అని చెప్పి అనుకున్నారు, డిసైడ్ అయ్యారు. హీ చూస్ అ పైప్ విత్ అ న్యాచురల్ హాలో స్టెమ్ that was longer and broader than the pungi. సో షెహనాయి అనేది లాంగర్ వేలో దాన్ని మోడిఫై చేసేసారు, ఇంక మరికొన్ని హోల్స్ పెట్టారు. అండ్ మేడ్ 7 holes on the body of the pipe. ఎన్ని హోల్స్ పెట్టారు ఆ పైప్ మీదుగా? 7 holes. When he played on it, closing and opening some of these holes, soft and melodious sounds were. చాలా సాఫ్ట్ అండ్ మెలోడియస్ సౌండ్స్ వచ్చేవి. సో ఎస్, మనం ఇప్పుడు మీనింగ్స్ చూద్దాము. రెసిడెన్స్ అంటే ఏంటి? ప్లేస్ వేర్ సమ్మన్ లివ్స్, లైక్ అ హౌస్ ఆర్ అపార్ట్మెంట్ ఈస్ కాల్డ్ రెసిడెన్స్. వేర్ యు ఆర్ రిజైడింగ్ అంటే నువ్వు ఎక్కడ ఉంటావు. వేర్ ఈస్ యువర్ రెసిడెన్స్ అంటే నీ ఇల్లు ఎక్కడ అని దాని అర్థం. గాట్ ఇట్. నెక్స్ట్ వన్, shrill, a high-pitched, sharp and unpleasant sound. As I've told you that pungi makes shrill, unpleasant sound kada. చాలా హై పిచ్డ్ గా, షార్ప్ గా ఉంటుంది, వినసొంపుగా ఉండదు ఆ సౌండ్ అంతా. అన్ప్లెజెంట్ అంటే డిస్కంఫర్టబుల్, ఫీలింగ్ డిస్కంఫర్టబుల్, నాట్ నైస్, అంతగా బాగోదు. కాజింగ్ డిస్కంఫర్ట్, డిస్లైక్ ఆర్ అనాయన్స్. చాలా అనాయింగ్ గా ఫీల్ అవుతాం, అన్ప్లెజెంట్ గా ఉంటుంది ఆ సౌండ్. Got it. So revived అంటే brought back to life, energy or activity. సో బ్యాన్ అయిన ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ మళ్ళీ రావాలి, మళ్ళీ బ్యాక్ టు లైఫ్, మళ్ళీ జీవం పోసుకోవాలి అని బార్బర్ ఫ్యామిలీ ట్రై చేశారు. ఓకే, యాక్సెస్ అంటే the ability to write, to enter, use or approach something. As I've told you that one of the barbers from the musical family has access to royal కోర్ట్, రైట్? యాక్సెస్ అంటే అక్కడ పర్ఫామ్ చేయగల ఎబిలిటీ ఉంది. ఓకే, నెక్స్ట్ హాలో. హాలో అంటే ఎంటీ ఇన్సైడ్, లైక్ అ ట్యూబ్ ఆర్ అ హోల్. హాలో అంటాము, ఎంటీ ఇన్సైడ్.
సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇందాకటి నుంచి నేను షెహనాయి షెహనాయి అని చెప్తున్నాను, పుంగి అని చెప్తున్నాను. ఇక్కడ మీరు చూసినట్లయితే యూ కెన్ సీ పుంగి హియర్ విచ్ ఇస్ అ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. ఇక్కడ ఇలా ఒక కోకోనట్ షేప్లో ఉంది, రైట్? అండ్ ఇట్ ఆల్సో హ్యాస్ హోల్స్. ఇది యూజ్ చేసినప్పుడు అంతగా వినాలనిపించదు. బట్ a barber from a musician family, he modified this pungi as షెహనాయి. ఇక్కడ మీరు చూస్తే హాలో పైప్ ఉంది కదా, ఇలా పైప్ ఉంది, దీనికి 7 హోల్స్ ఉన్నాయి. ఎన్ని హోల్స్? 7 హోల్స్ ఉన్నాయి. ఇది వాయిస్తూ ఉంటే చాలా మెలోడియస్ గా ఉంటుంది. ఎస్పెషల్లీ టెంపుల్స్ లో కానివ్వండి, పెళ్లిల్లో కానివ్వండి, ఇవి మీకు కనిపిస్తూ ఉంటాయి, తారసపడుతూ ఉంటాయి కదా. సో ప్రొడ్యూస్డ్, హీ ప్లేడ్ ద ఇన్స్ట్రుమెంట్ బిఫోర్ రాయల్టీ అండ్ ఎవ్రీ వన్ వాజ్ ఇంప్రెస్డ్. సో ఆ బార్బర్ అనే అతను, ఆ నయ్యి అని అంటాము, అతను ఏం చేశారు అంటే అది మోడిఫై చేసి ఆ రాయల్టీ అంటే ఆ కింగ్ ముందు, రాజు ముందు వాయించి వినిపించారు. చాలా ఇంప్రెస్ అయిపోయి అందరు చప్పట్లు కొట్టారు. ద ఇన్స్ట్రుమెంట్ సో డిఫరెంట్ ఫ్రమ్ పుంగి హ్యాడ్ టు బి గివెన్ అ న్యూ నేమ్ యాజ్ ద స్టోరీ గోస్. సో ఇప్పుడు ఇది మోడిఫై చేసిన తర్వాత ఒక పేరు అంటూ ఇవ్వాలి కదా ఈ ఇన్స్ట్రుమెంట్ కి. ఏం పేరు పెట్టాలి అని ఆలోచించారు. ఆ కింగ్ పేరు ఆయన ఆస్థానం లో షా అనే ఛాంబర్ లో వాయిస్తున్నారు కాబట్టి వాయించేవారు ఎవరు? ఒక నయ్యి. నయ్యి అంటే ఏంటి? బార్బర్. ఒక బార్బర్ వాయిస్తున్నారు. నయ్యి బ్రాహ్మిన్స్ అంటాం కదా, నయ్యి అని పిలుస్తారు. కాబట్టి నయ్యి అనే ఒక అతను ఈ వాయిద్యాన్ని వాయిస్తున్నారు ఎక్కడ? షెహ్ అనే ఛాంబర్ లో. అందుకని ఈ ఇన్స్ట్రుమెంట్ కి పేరు పెట్టారు షెహనాయి అని. The instrument so different from the pungi had to be given a new name as the story goes, since it was first played in Shah's chambers. So ekkada chamber lo, Shah chamber lo vaయించారు. ఎవరు? నయి. నయి అంటే అని అర్థం ఏంటి? బార్బర్. So the name of the instrument is called షెహనాయి. Got it? The sound of షెహనాయి began to be considered auspicious. సో ఇప్పుడు మనం సెకండ్ పారాగ్రాఫ్ చదువుతున్నాము. చాలా వినసొంపుగా, చాలా ఆస్పీషియస్ గా, చాలా బాగుందన్నమాట. అండ్ ఫర్ దిస్ రీజన్ ఇట్ ఈస్ స్టిల్ ప్లేడ్ ఇన్ టెంపుల్స్ అండ్ is an indispensable component of any North Indian wedding. నార్త్ ఇండియాలో ఎక్కడ పెళ్లి జరిగినా కంపల్సరీగా ఈ స్వరం వినిపించాల్సిందే, ఈ షెహనాయి వినిపించాల్సిందే. షెహనాయి లేకపోతే వెడ్డింగ్ లేదన్నట్టే. ఎక్కడ ఏ పెళ్ళిలో అయినా ఇది మారి మోగిపోతూ ఉంటుంది. In the past, the షెహనాయి was a part of the Naubat or traditional ensemble of 9 instruments found at royal courts. సో డైనాసిటీస్ లో, కింగ్ డైనాసిటీస్ లో ఆస్థానంలో ఆస్థాన కవులు ఉంటారు, అలాగే వాయించే వాయిద్యకారులు ఉంటారు, రైట్? 9 ఇన్స్ట్రుమెంట్స్ లో అందులో దాని పేరు నౌబత్ అంటాము, రైట్? సో అందులో ఇది కూడా, దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద పార్ట్స్, షెహనాయి అమాంగ్స్ట్ దోస్ 9 ఇన్స్ట్రుమెంట్స్. గాట్ ఇట్? టిల్ రీసెంట్లీ ఇట్ వాస్ యూస్డ్ ఓన్లీ ఇన్ టెంపుల్స్ అండ్ వెడ్డింగ్స్. అది ఆ షెహనాయి గుళ్ళకి, పెళ్లిళ్ళకి మాత్రమే పరిమితం అయ్యాయి. కానీ ఆ తర్వాత ద క్రెడిట్ ఫర్ బ్రింగింగ్ దిస్ ఇన్స్ట్రుమెంట్ ఆన్ టు ద క్లాసికల్ స్టేజ్ గోస్ టు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్. అప్పటి వరకు ఏదో గుళ్ళల్లోనో పెళ్లిళ్ళల్లోనో చూసే షెహనాయి కాస్త బిస్మిల్లా ఖాన్ వల్ల ఒక మంచి క్లాసికల్ స్టేజ్ అనేది, ఒక పేరు అనేది వచ్చింది. షెహనాయి ఇంత వినసొంపుగా, ఇంత బాగుంటుందా అని చెప్పేసి. సో ఆస్పీషియస్, ఆస్పీషియస్ అంటే ఏంటి? లక్కీ, షోయింగ్ సైన్స్ ఆఫ్ ఫ్యూచర్ సక్సెస్. ఆస్పీషియస్ అంటే షోయింగ్ సైన్స్ ఆఫ్ ఫ్యూచర్ సక్సెస్. సో పెళ్లిళ్ళలో అది వాయిస్తూ ఉంటే ఆస్పీషియస్ గా ఫీల్ అయ్యేవారు, లక్కీగా అరే వింటున్నాము, అదొక ఫీల్ అయ్యారు, ఒక ఫ్యూచర్ సక్సెస్ అన్నట్టుగా ఫీల్ అయ్యేవారు. అండ్ ఇండిస్పెన్సబుల్ అంటే ఏంటి? వెరీ నెససరీ, సంథింగ్ యూ కెన్ నాట్ డూ వితౌట్. అంటే పెళ్లి బాజంత్రీలు అంటే ఖచ్చితంగా షెహనాయి ఉండాల్సిందే, వెరీ నెససరీ, అది మ్యాండేటరీ అంతే అన్నట్టుగా అప్పట్లో పెళ్లిలో, ప్రతి నార్త్ ఇండియన్ పెళ్లిలో అది వాయిస్తూ ఉండేవారు అనమాట. గాట్ ఇట్? నెక్స్ట్, కాంపోనెంట్. కాంపోనెంట్ అంటే ఏంటి? ఎ పార్ట్ ఆఫ్ సంథింగ్ లైక్ అ పార్ట్ ఆఫ్ అ మిషన్ ఆర్ సిస్టమ్. సో అదొక కాంపోనెంట్. పెళ్లిలో ఏంటంటే, పెళ్లిలో తాళిబొట్టు లేకుండా ఉంటుందా అంటే మన హిందూ కల్చర్లో, వేరే కల్చర్స్ లో వాళ్ళకి సంబంధించి బైబుల్ బుక్ కానివ్వండి, ఆ సిగ్నేచర్ పేపర్స్ కానివ్వండి, అవి లేకుండా పెళ్లి జరగదు. అలాగే కాంపోనెంట్ ఇక్కడ కూడా నార్త్ ఇండియన్ పెళ్లిలో షెహనాయి లేకుండా మ్యారేజ్ అవ్వదు అన్నట్లుగా వాయించేవాళ్ళు. నెక్స్ట్ థర్డ్ పారాగ్రాఫ్ చదువుదాము. As a 5-year-old, Bismillah Khan played Gallitanda near a pond in the ancient estate of Damron in
Bihar. He would regularly go to nearby Biharichi temple to sing the Bhojpuri Chaita. అంటే చిన్నతనంలో అతని చైల్డ్హుడ్లో గల్లీ దండ ఆడేవారు, పాటలు పాడేవారు, భోజ్పురి సాంగ్స్ పాడుతూ టెంపుల్ చుట్టూ తిరుగుతూ ఉండేవారు. At the end which he would earn a big laddu weighing 1.25 kg, a prize given by local Maharaja. సో ఆ టెంపుల్ దగ్గర భోజ్పురి పాటలు పాడేందుకు, ఆ గల్లీ దండ అవన్నీ చేసినందుకు అతను లాస్ట్ కి ఏంటి అంటే మహారాజా వారు ఆయనకి 1.25 kg లడ్డు బహుమతిగా ఇచ్చేవారనమాట, అలా ఆ పాటలు పాడినందుకు టెంపుల్ దగ్గర. దిస్ హ్యాపెండ్ 80 years ago, 80 సంవత్సరాల క్రితం జరిగిందంట. అండ్ ద లిటిల్ బాయ్ హ్యాస్ ట్రావెల్డ్ ఫార్ టు ఎర్న్ ద హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఇన్ ఇండియా, ద భారత్ రత్న. అలాంటి చిన్నతనం అంటే లడ్డు దగ్గర నుంచి మొదలయ్యి భారత్ రత్న వరకు వెళ్ళింది, అతని పేరు మారిమ్రోగిపోయింది బికాస్ ఆఫ్ దిస్ షెనాయి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. Next one. So, as I've told you earlier during the summary session, born on 21st March 1916. ఎప్పుడు పుట్టారు? 21st March 1916. Bismillah belongs to a well-known family of musicians from Bihar. ఆయన బీహార్లో well-known musicians ఫ్యామిలీలో, వాయిద్యకారుల ఫ్యామిలీలో పుట్టారు 1916లో. His grandfather Rasul Baks Khan was the Shehnai Nawaz of Bhojpuri King's Court. తన తాతగారు కూడా కింగ్స్ కోర్ట్లో ఆస్థానంలో ఈ షెహనాయి పాడుతూ ఉండేవారు. His father Palgambar Baks and other paternal ancestors were also great Shehnai players. సో అతని ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా గొప్ప వాయిద్యకారులు అనమాట. సో ప్యాటర్నల్ అంటే మీనింగ్ ఏంటి? రిలేటెడ్ టు ఫాదర్ సైడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. ప్యాటర్నల్ అంటే ఏంటి? ఫాదర్ సైడ్ ఆఫ్ ఫ్యామిలీ. మ్యాటర్నల్ అంటే మదర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాబాయి అని చెప్పి, మీ నాన్న వాళ్ళ తమ్ముడు బాబాయి అంటే హీఈస్ మై ప్యాటర్నల్ అంకుల్ అంటారు. ప్యాటర్నల్ అంటే రిలేటెడ్ టు ఫాదర్ సైడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. గాట్ ఇట్? నెక్స్ట్ వన్, యాన్సెస్టర్స్. యాన్సెస్టర్స్ అంటే ఏంటి? అ ఫ్యామిలీ మెంబర్ ఫ్రమ్ లాంగ్ ఎగో, లైక్ గ్రేట్ గ్రాండ్, తాత ముత్తాతలు అంటాం కదా, వాళ్ళని యాన్సెస్టర్స్ అంటాము. తాత ముత్తాతల్ని యాన్సెస్టర్స్ అంటాము. సో ఈ బిస్మిల్లా ఖాన్ యాన్సెస్టర్స్ కూడా గొప్ప వాయిద్యకారులు, ఐ మీన్ వాయిద్యాలు వాయిస్తూ ఉంటారు. ఓకే, సో 5th paragraph లోకి వెళ్దాము. ద యంగ్ బాయ్ టుక్ టు మ్యూజిక్ ఎర్లీ ఇన్ లైఫ్. సో ఆయన 3rd year, 3వ సంవత్సరం నాటి నుంచే వాళ్ళ అంకుల్ నుండి ఈ షెహనాయి అనేది నేర్చుకోవడం మొదలు పెట్టారు కదా. యా, నెక్స్ట్ వన్. At the age of 3, when his mother took him to his maternal uncle's house in Benares, now Varanasi. Maternal అంటే ఏంటి? వాళ్ళ అమ్మ తరపున వాళ్ళు, వాళ్ళ అమ్మ వాళ్ళ తమ్ముడు ఆర్ అన్న అంకుల్ హౌస్ కి తీసుకెళ్ళినప్పుడు, వాళ్ళ మామ హౌస్ కి తీసుకెళ్ళినప్పుడు బెనారస్ లో బిస్మిల్లా వాజ్ ఫ్యాసినేటెడ్ టు వాచ్ హిస్ అంకుల్స్ ప్రాక్టీస్ షెహనాయి. సో వాళ్ళ మామయ్య వాళ్ళు మెటర్నల్ అంకుల్స్ వాయిస్తూ ఉంటే చాలా అసలు ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉందో అని మైమర్చిపోయి వినేవాడు. సూన్ బిస్మిల్లా స్టార్టెడ్ అకంపెనింగ్ హిస్ అంకుల్. నేను కూడా వాయిస్తాను అని చెప్పి స్టార్ట్ చేశారు. ఎప్పుడు, ఏ ఏజ్ నుండి? 3rd year, 3వ సంవత్సరం నుంచే స్టార్ట్ చేశారు. అలీ బక్స్ టు ద విష్ణు టెంపుల్ ఆఫ్ బెనారస్ వేర్ played the Shehnai and Bismillah would all captivated for hours on end. సో ఇలా గంటల కొద్దీ చాలా అద్భుతంగా వాయించేవారు. స్లోలీ హీ స్టార్టెడ్ గెటింగ్ లెసన్స్ ఇన్ ప్లేయింగ్ ద ఇన్స్ట్రుమెంట్ అండ్ వుడ్ సిట్ ప్రాక్టీసింగ్ త్రూ అవుట్ ద డే. సో రోజు వాయించడం అలవాటు చేసుకున్నారు, ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ అంకుల్స్ నేర్పిస్తూ ఉంటే బిస్మిల్లా ఖాన్ కూడా నేర్చుకుంటూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. ఓకే, నెక్స్ట్. For years to come, the temple of Balaji and Mangalamaya and the banks of the Ganga became young apprentice favorite haunts where he could practice in solitude. ఒక్కరే అలా గంగా నది తీరాన కూర్చుంటూ అది చేసే సవ్వళ్ళకి అనుగుణంగా ఇతను కూడా ఆ ట్యూన్ ని కడుతూ వాయిస్తూ ఉండేవారంట. The flowing waters of the Ganga inspired him to improvise and invent రాగాస్. ఇప్పుడు మనకి రాగాలు, ఈ సంగీతం వల్ల రాళ్ళు కరుగుతాయి అంటారు కదా, అలాగే మన మనసులు కూడా కరిగిపోతూ ఉంటాయి. మెలోడియస్ మ్యూజిక్ వింటూ ఉంటే మూడ్ అనేది అప్లిఫ్ట్ అవుతూ ఉంటుంది. ఆయన అక్కడ గంగా నది దగ్గర కూర్చొని అక్కడ నుంచి వచ్చే సౌండ్ నిర్మానుష్యమైన ప్రాంతంలో చాలా అద్భుతంగా ఉంటుంది. దానికి తగినట్టు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ కూడా షెహనాయి వాయిస్తూ ఉండేవారట.
సో యాజ్ ఐవ్ టోల్డ్ యూ, మెటర్నల్ అంటే ఏంటి? రిలేటెడ్ టు ద మదర్ సైడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. ప్యాటర్నల్ అంటే ఫాదర్స్ సైడ్. మ్యాటర్నల్ అంటే మదర్స్ సైడ్. హీఈస్ మై పటర్నల్ అంకుల్ అంటే నాన్న సైడ్ తరపున బంధాలు. హీఈస్ మై బాబాయ్ అని చెప్పుకోవచ్చు నాన్న సైడ్. మెటర్నల్ అంకుల్ అంటే మామయ్య అని చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్, ఫ్యాసినేటింగ్. ఫ్యాసినేటింగ్ అంటే ఏంటి? వెరీ ఇంట్రెస్టెడ్. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ వాళ్ళ మావయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా ఫ్యాసినేటింగ్ గా ఫీల్ అయ్యారు అది వింటూ కూడా. ఓకే, నెక్స్ట్ వన్, సో ఎట్ ద ఏజ్ ఆఫ్ 14, ఆయనకి 14వ ఏటలో బిస్మిల్లా అకంపెనీడ్ హిస్ అంకుల్ టు ద అలహాబాద్ మ్యూజిక్ కాన్ఫరెన్స్. సో వాళ్ళ మామయ్యతో కలిసి అలహాబాద్ మ్యూజిక్ కాన్ఫరెన్స్ లోకి వెళ్ళారు. ఎట్ ద ఎండ్ ఆఫ్ హిస్ రిసైటల్, ఉస్తాద్ ఫయాజ్ ఖాన్ patted the young boy's back and said, "Work hard and you shall make it." సో ఆయన వాయించే విధానం చూసి ఇంప్రెస్ అయిపోయి ఉస్తాద్ ఫయాజ్ ఖాన్ ఆయన వెన్ను తట్టి, నువ్వు కష్టపడు, నువ్వు చాలా ఎదుగుతావు అని చెప్పారు. విత్ ద ఓపెనింగ్ ఆఫ్ ఆల్ ఇండియా రేడియో ఇన్ లక్నో ఇన్ 1938 సంవత్సరంలో ఆల్ ఇండియా రేడియో మొదలైనప్పుడు లక్నోలో కేమ్ బిస్మిల్లాస్ బిగ్ బ్రేక్. అందరూ వినేవాళ్ళు, రేడియో ఆన్ చేసుకొని చాలా మంది వినేవారు. హీ సూన్ బికేమ్ అన్ ఆఫెన్ హర్డ్ షెహనాయి ప్లేయర్ ఆన్ రేడియో. సో మీరు కూడా ఒక్కసారి ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ వాయించే చూస్తారా? ఇలా వాయించేవాళ్ళు, మీరు వింటున్నారు కదా. This is what he played. In this way, షెహనాయి వాయిస్ తో కాన్ఫరెన్స్ లో చాలా అద్భుతంగా, అంటే మీరు ఒక జస్ట్ 2 seconds విన్నారు కదా, వినడానికి చాలా బాగుంది, రైట్? సో దిస్ ఇస్ ద సౌండ్ ఆఫ్ షెహనాయి ప్లేడ్ బై ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్. నెక్స్ట్, అకంపెనీడ్ అంటే మీనింగ్ ఏంటి? వెంట్ విత్ సమ్వన్ ఆర్ సంథింగ్. అంటే ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అకంపెనీడ్ హిస్ అంకుల్ అంటే వాళ్ళ మామయ్యతో ఈయన కూడా కాన్ఫరెన్స్ కి వెళ్ళారు అని దాని అర్థం. అకంపెనీడ్ విచ్ మీన్స్ నాట్ అలోన్. ఓకే, నెక్స్ట్ వన్, కాన్ఫరెన్స్. కాన్ఫరెన్స్ అంటే ఏంటి? అ ఫార్మల్ మీటింగ్ ఆర్ డిస్కషన్. సో అందరూ కలిసి మ్యూజిక్ కాన్ఫరెన్స్ లాగా పెట్టుకున్నారు అక్కడ. ఎడ్యుకేషన్ కైనా మ్యూజిక్ కాన్ఫరెన్స్ అనొచ్చు, పొలిటికల్ కాన్ఫరెన్స్ అనొచ్చు. Recital అంటే a performance, usually music, dance or poetry by one or few people. As I've told you here in this sentence, at the age of 14, బిస్మిల్లా accompanied వాళ్ళ మావయ్యతో పాటుగా వెళ్ళి టు అలహాబాద్ మ్యూజిక్ కాన్ఫరెన్స్ అంటే ఒక మీటింగ్ లాగా, మ్యూజిక్ మీటింగ్ లాగా. అట్ ద ఎండ్ ఆఫ్ హిస్ రిసైటల్ అంటే ఒక మ్యూజిక్ బ్యాండ్ లాగా అక్కడ వాయిస్తూ ఉన్నారు. ఓకే, సో రిసైటల్ అ పర్ఫార్మెన్స్, ఆయన ఒక పర్ఫార్మెన్స్ ఇచ్చారు బై వన్ ఆర్ ఫ్యూ పీపుల్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ రిసైటల్. ఇప్పుడు మనం 7th paragraph చూద్దాం. When India gained independence on 15th August 1947. ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది మనకి? 15th August 1947. So Bismillah Khan became first Indian to greet the nation with his షెహనాయి. ఆయన ఫస్ట్ సెలబ్రేషన్ లో ఆల్ ఇండియా రేడియోలో ఆయన వాయించారు షెహనాయి. హీ పోర్డ్ హిస్ హార్ట్ out into Rag Kafi from the Red Fort to an audience which included Pandit Jawaharlal Nehru, who later gave his famous Tryst with Destiny's speech. సో స్వతంత్రం వచ్చిన వేళ విశేషం రోజు రెడ్ ఫోర్ట్ దగ్గర ఆడియన్స్ అందరూ ఉన్నారు. పండిత్ జవహర్లాల్ నెహ్రూ కూడా ఉన్నారు. ఆయన ట్రిస్ట్ అండ్ డెస్టినీ అనే స్పీచ్ ఇచ్చే ముందర ఈ రాగ్ కఫీ అనే యునో what do we call this as a music, one of the ragas play చేశారు షెహనాయి ద్వారా. ఎవరు? ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్. ఇందాక మనం విన్నాం కదా ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ ఎంత బాగా వాయించారో. నెక్స్ట్, బిస్మిల్లా ఖాన్ has given many memorable performances both in India and abroad. ఇండియాలో మాత్రమే కాదు, అబ్రాడ్ లో కూడా చాలా పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. ఎవరు? బిస్మిల్లా ఖాన్. His first trip abroad was to Afghanistan. సో ఫస్ట్ ఇండియాలోనే కాకుండా పర్ఫామ్ చేసింది, ఫస్ట్ అబ్రాడ్ పర్ఫార్మెన్స్ ఎక్కడ జరిగింది? ఆఫ్ఘనిస్తాన్ లో జరిగింది. వేర్ కింగ్ జహీర్ షా వాజ్ సో టేకెన్ ఇన్ బై మాస్ట్రియో
that he gifted him priceless Persian carpets and other souvenirs. అంటే ఆయన వాయిస్తూ ఉన్నప్పుడు చాలా ఇంప్రెస్ అయిపోయి అక్కడ ఉన్న జహీర్ షా అనే కింగ్ అనే రాజు అతనికి చాలా గిఫ్ట్స్, ప్రైస్లెస్ గిఫ్ట్స్ ప్రజెంట్ చేశారు. లైక్ పర్షియన్ కార్పెట్స్ అంటాం కదా, కార్పెట్స్ ఇవ్వటము, సోవెనీర్స్ ఇవ్వటము, ఇలా చేశారు. The king of Afghanistan was not the only one to be fascinated with Bismillah's music. Film director Vijay Bhatt was so impressed after hearing Bismillah play at a festival that he named a film after the instrument called Guru Uthi Shehnai. అంటే ఏంటంటే అక్కడున్న ఆఫ్ఘనిస్తాన్ రాజు మాత్రమే కాదు, ఒక ఫిల్మ్ డైరెక్టర్ కూడా చాలా ఇంప్రెస్ అయిపోయారు ఆయన వాయించే వాయిద్యాలు విని. ఒక ఫిల్మ్ కి ఆయన ఛాన్స్ ఇవ్వడం కూడా జరిగింది. గాట్ ఇట్? సో ఎవరు ఆ డైరెక్టర్? విజయ్ భట్. ఓకే, విజయ్ భట్. నెక్స్ట్ పారాగ్రాఫ్ ఓకే, నెక్స్ట్ ఈ సోవెనియర్స్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్స్ కెప్ట్ యాజ్ ఎ రిమైండర్ ఆఫ్ అ ప్లేస్, ఈవెంట్ ఆర్ ఎక్స్పీరియన్స్. సోవెనియర్స్ ని ఏమంటాము? ఒక గుర్తుగా వాటిని పెట్టుకుంటాము. అది ఒక ప్లేస్ రిమెంబర్. ఇప్పుడు మీరు ఒక తిరుపతికి వెళ్ళారనుకోండి, తిరుపతి నుండి ఏదో ఒక ఫోటో తెచ్చుకుంటారు, రైట్? ఒక గుర్తుగా, ఒక సోవెనీర్ అంటాము. అలాగే ఏదైనా ఒక ప్రదేశానికి వెళ్ళారు, అక్కడ నుండి ఏదైనా ఒక గుర్తుగా ఒకటి తెచ్చుకుంటారు, సోవెనీర్స్ అంటాము, రైట్? సో ఈ మరి ఒకసారి ఈ సమ్మరీ ఒకటి చూద్దాము. రిమైనింగ్ లెసన్, ఎస్, కంటిన్యూ చేసే ముందు మరి ఒకసారి సమ్మరీ, ఒకసారి మెయిన్ ఇంపార్టెంట్ లైన్స్ చూద్దాం. సో ఇట్ వుడ్ బి ఈజీ ఫర్ యూ టు అటెండ్ ద టెస్ట్. సో ఇది మెయిన్ థింగ్ ఏంటి? బయోగ్రఫీ అని చెప్పుకున్నాము. ఎస్, దిస్ ఇస్ కాల్డ్ షెహనాయి, రైట్? బయోగ్రఫీ అంటే ఏంటి? జీవిత చరిత్ర. ఈయన ఎవరు? ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్. యాజ్ ఐవ్ ఆల్రెడీ టోల్డ్ యూ, ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్. సో ఈ చాప్టర్ వచ్చేసి బయోగ్రఫికల్ స్కెచ్. ఇఫ్ ఐ ఆస్క్ యూ వాట్ కైండ్ ఆఫ్ స్కెచ్ ఇస్ దిస్ చాప్టర్ అని అడిగితే ఏం చెప్తారు? ఆటోబయోగ్రఫీయా, బయోగ్రఫీయా? దిస్ ఇస్ కాల్డ్ బయోగ్రఫికల్ స్కెచ్. బయోగ్రఫికల్ అంటే ఒకరి జీవిత చరిత్ర. గాట్ ఇట్? హూ పాపులరైజ్డ్ షెహనాయి? సో ఈ లెసన్, ఈ చాప్టర్ బిస్మిల్లా ఖాన్ గురించి ఎందుకు చెప్పుకుంటున్నాము? ఆయన చాలా ఫేమస్ అయ్యారు. దేని ద్వారా? షెహనాయి వాయించడం ద్వారా. షెహనాయి అంటే ఏంటి? అ ట్రెడిషనల్ విండ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. గాట్ ఇట్? సో యాజ్ ఐవ్ టోల్డ్ యూ, బయోగ్రఫీ అనేది డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ ఆఫ్ అకౌంట్స్, పర్సనల్, ఒక పర్సన్ లైఫ్ గురించి, తన ఎక్స్పీరియన్స్ గురించి, ఫెయిల్యూర్స్ కానీ వీటన్నిటి గురించి రాసేది జీవిత చరిత్ర అంటే. దట్ ఈస్ కాల్డ్ బయోగ్రఫీ. దట్ ఈస్ కాల్డ్ యాజ్ బయోగ్రఫీ. గాట్ ఇట్? నెక్స్ట్ వన్. సో ఇందాక మనం చెప్పుకున్నట్టు దిస్ ఇస్ కాల్డ్ పొంగి. ఓకే, పొంగి. పొంగిని ఎవరు బ్యాన్ చేశారు? ఇఫ్ ఐ ఆస్క్ యూ హూ బ్యాన్డ్ పొంగి అంటే ఏం చెప్తారు? పొంగి is banned by Emperor Aurangzeb. ఎందుకు? Because of its unpleasant sound. Got it? Next, who modified this పొంగి అంటే ఏమని చెప్తారు? A barber from a family of musicians. సో ఆయన ఈ పొంగిని మోడిఫై చేశారు. ఓకే, and for the unpleasant sound. Next one. సో ఎవరు అసలు ఈ షెహనాయి అనే పేరు ఎలా వచ్చింది? సిన్స్ ఇట్ వాస్ ఫస్ట్ ప్లేడ్ ఇన్ ద ఛాంబర్ బై ఎ నయి. నయి అంటే ఎవరు? బార్బర్స్ ని మనం నయి అంటాం కదా. యా, ద ఇన్స్ట్రుమెంట్ వాజ్ నేమ్ షెహనాయి. సో ఛాంబర్ లో, ఆయన ఆస్థానంలో వాయించింది ఎవరు? నయి. కాబట్టి దీని పేరు షెహనాయి అనే పేరు వచ్చింది. నెక్స్ట్ వన్. ఇది చాలా పాపులర్ అయిపోయింది. యాజ్ ఐవ్ టోల్డ్ యూ ఎర్లియర్, దాని పేరేంటి? నౌబత్. అ గ్రూప్ ఆఫ్ 9 ఇన్స్ట్రుమెంట్స్, అంటే 9 రకాలైనటువంటి వాయిద్యాలని ఆస్థానంలో వాయిస్తూ ఉండేవారు. దాన్ని ఏమంటారు? దాని పేరేంటి? నౌబత్. ఓకే, నెక్స్ట్ వన్. ఎర్లీ లైఫ్ ఒకటి చూసుకున్నాము. ఆయన ఎప్పుడు పుట్టారు?
21 మార్చ్ 1916 లో పుట్టారు. బాగా గుర్తుంచుకోండి. ఎక్కడ పుట్టారు? డమ్రాన్, బీహార్ లో పుట్టారు. గాట్ ఇట్. సో ఆయన చిన్నప్పుడు గిల్లి దండ అండ్ భోజ్పురి పాటలు ఇవన్నీ పాడుతూ ఉండేవారు. గాట్ ఇట్. నెక్స్ట్ అతని మ్యూజికల్ జర్నీ వచ్చేసి at what age he started playing this musical instrument షెహనాయి అంటే ఏం చెప్తారు? ఎట్ ద ఏజ్ ఆఫ్ 3. ఎక్కడ విజిట్ అయ్యారు? బెనారస్. ఇవన్నీ గుర్తుంచుకోండి బికాస్ ఇట్ వుడ్ బి ఈజీ ఫర్ యూ టు అటెంప్ట్ ద టెస్ట్. గాట్ ఇట్. అండ్ హీ లెర్న్డ్ ఫ్రమ్ హూమ్? అలీబక్స్. హూ ఇస్ హీ? హిస్ అంకుల్. గాట్ ఇట్. ఎట్ విష్ణు టెంపుల్. అండ్ అతను కొత్త కొత్త రాగాల్ని ఇన్వెంట్ చేశారు. కెరియర్ బ్రేక్స్ వచ్చి మళ్ళీ గుర్తు పెట్టుకోండి. ఎట్ ద ఏజ్ ఆఫ్ 14 హీ పెర్ఫార్మ్డ్ ఎట్ అలహాబాద్ మ్యూజిక్ కాన్ఫరెన్స్. ఓకే, ఎవరు ఎంకరేజ్ చేశారు? ఉస్తాద్ ఫయజ్ ఖాన్. గాట్ ఇట్. నెక్స్ట్ వన్. సో ఆయన ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ కి ఫస్ట్ మేజర్ బ్రేక్, వాట్ ఈస్ హిస్ ఫస్ట్ మేజర్ బ్రేక్ అంటే ఏం చెప్తారు? ఆల్ ఇండియా రేడియో లక్నో. ఏ ఇయర్ లో? 1938. రిమెంబర్ దిస్ డేట్స్. ఓకే. ఆన్ 15th August 1947 ఎక్కడ వాయించారు? రెడ్ ఫోర్ట్ లో వాయించారు. ఆన్ వాట్ ఒకేషన్? ఇండియాస్ ఇండిపెండెన్స్. అక్కడ ఏం వాయించారు అంటే ఏం చెప్తారు? రాగ్ కఫీ. ఓకే. నెక్స్ట్ వన్. సో he also performed first abroad performance ఏంటి అని అడిగితే ఏం చెప్తారు? ఆఫ్ఘనిస్తాన్. And who identified, which film director identified and gave him a chance to play for a film Ganj Uthi Shehnayi అంటే ఎవరు? విజయ్ భట్. After hearing him, played internationally. వేరే కంట్రీస్ లో కూడా పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఏ కంట్రీస్ అవి? కెనడా, టెహ్రాన్, కానస్, మాంట్రాయల్ అండ్ మోర్. అండ్ టెహ్రాన్ లో ఉన్న ఒక మాస్క్ కి ఈయన పేరు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అవార్డ్స్. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారత్ రత్న ఇయర్ లో వచ్చింది 2001. సో ఇండియాస్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ వచ్చేసి భారత్ రత్న. గాట్ ఇట్. రిమెంబర్ ఆల్ ఆఫ్ దిస్. అండ్ ఇప్పటి వరకు అయితే మనము 9 పారాగ్రాఫ్స్ కవర్ చేసాము. ఎస్. Once again we shall see the meanings. Residence. What is the meaning of residence? A place where someone lives, like a house or apartment. Okay. Next one. Shrill. Ante enti? A high pitched, sharp and unpleasant sound is called shrill. A high pitched, sharp and unpleasant sound. Next one. Unpleasant ante enti? Not nice. Discomfort or dislike, that is called unpleasant. Next one. Revived. Revived means brought back to life, energy or activity. Brought back to life, energy or activity. Pungi అనేది అంటే బ్యాన్ చేసేసారు. మళ్ళీ దాన్ని లైఫ్ లోకి తీసుకురావడానికి షెహనాయి అనే పేరు ఇచ్చి మోడిఫై చేశారు కదా. సో ఆ సిచ్యువేషన్ లో ఈ వర్డ్ రివైవ్డ్ అనే వర్డ్ పదం వాడడం జరిగింది, విచ్ మీన్స్ బ్రాట్ బ్యాక్ టు లైఫ్, ఎనర్జీ ఆర్ యాక్టివిటీ. గాట్ ఇట్. నెక్స్ట్ వన్ ఈస్ యాక్సెస్. వాట్ ఇట్ ఈస్? యాక్సెస్. ద ఎబిలిటీ ఆర్ రైట్ టు ఎంటర్, యూజ్ ఆర్ అప్రోచ్ సంథింగ్ ఈస్ కాల్డ్ యాక్సెస్. హాలో. ఎంటీ ఇన్సైడ్ లైక్ అ ట్యూబ్. ఇందాక మీరు పొంగి అనే వాయిద్యం చూసారు కదా. హాలో అంటే ఏంటి? సో ఇక్కడ చూపిస్తాను. విల్ సీ ఇట్ అగైన్. హాలో అనేది ఒక ఎంటీ స్పేస్ ఉంటుంది ఇక్కడ. దిస్ ఇస్ కాల్డ్ హాలో. లోపల ఎంటీనెస్ ఉంటుంది. దిస్ ఇస్ కాల్డ్ హాలో. ఓకే. empty inside like a tube or a hole. ఇక్కడ కూడా లోపల ఎంటీగా ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ హాలో. he played instrument before royalty. అండ్ ఇంకొక పాయింట్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే the name how it got. It is played by Nai, as I've told you earlier. Next one.
Auspicious. What is the meaning of auspicious? Lucky. Showing signs of future success. Auspicious. And this is also very important. Indispensable and very necessary. Something you cannot do without. So North Indian marriages లో ఎక్కడికి వెళ్ళినా కానీ ఇది కంపల్సరీగా ప్లే చేస్తారు. ఇట్ బికమ్ an indispensable component. Got it? Next one. Component, which means a part of something or machine or system. సో ఇంకొక పాయింట్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే he used to sing Bhojpuri Chaita songs at temple. Got it? And he was awarded 1.25 kg laddu by local Maharaj. Next one. And now, yes, I know his grandfather Rasul Bugs Khan was the Shehnai Nawaz. Ekkada Bhojpuri King's Court lo. Got it? Now, what is the meaning of ancestors? Ancestors ante ఇక్కడ మనం చెప్పుకున్నాం ఏ ఫ్యామిలీ మెంబర్ ఫ్రమ్ లాంగ్ ఎగో, లైక్ గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్, తాత ముత్తాతలు అంటాం కదా, దట్ ఈస్ కాల్డ్ ancestors. Okay, and few more points. I'm revising it again because it will be easy for you to answer the test. సో ఇక్కడ ఆయన ఎర్లీ లైఫ్ లో ఏంటి అంటే వాళ్ళ మామయ్యల ద్వారా నేర్చుకున్నారు ఈ షెహనాయి. ఎక్కడ ఏ టెంపుల్స్ లో? బాలాజీ అండ్ మంగళమాయ. గాట్ ఇట్? ఎస్. నెక్స్ట్ మెటర్నల్. మెటర్నల్ అంటే మీనింగ్ ఏంటి? రిలేటెడ్ టు మదర్ సైడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. నెక్స్ట్ ఫ్యాసినేటింగ్, విచ్ మీన్స్ వెరీ ఇంట్రెస్టెడ్ అండ్ అట్రాక్టెడ్ బై సంథింగ్. సో ఆయన 14th ఏజ్ లో ఎక్కడ కాన్ఫరెన్స్, ఎక్కడ మ్యూజిక్ కాన్ఫరెన్స్ కానీ అలహాబాద్ మ్యూజిక్ కాన్ఫరెన్స్ లో పెర్ఫామ్ చేశారు. ఏ ఏజ్ లో? 14th. ఆ ఏజ్ లో చేశారు. సో అక్కడ ఎవరు ఇంప్రెస్ అయ్యి పొగిడారు, కాంప్లిమెంట్స్ ఇచ్చారు, ఎంకరేజ్ చేశారు అంటే ఎవరు ఏమని చెప్తారు? పేరు ఉస్తాద్ ఫయాజ్ ఖాన్. ఓకే. అండ్ నెక్స్ట్ ఆల్ ఇండియా రేడియో ఇన్ లక్నో. ఏ ఇయర్ లో? 1938 లో. నెక్స్ట్. So what is the meaning of accompanied? Which means went with someone or something, not alone. And next, conference. A formal meeting or discussion is called conference. Next, recital. What is the meaning of recital? A performance. Simple ga performance ni recital అని చెప్పి చెప్పారు. Okay. So this is about the lesson of Bismillah Khan. The remaining we shall see in the next session. However, now I am going to conduct a test. I hope you are all ready. First one. What instrument did Emperor Aurangzeb ban from being played in his royal court? ఏ ఇన్స్ట్రుమెంట్ ని ఎంపరర్ ఔరంగజేబ్ బ్యాన్ చేశారు? Shehnai or Pungi? The answer is Pungi. Next one. Who modified the Pungi and created the Shehnai? Evaru modify chesaru Pungini and he created Shehnai. Who is it? King or barber? A or B? A barber or a king? The answer is a barber. Next one. What does the word Shehnai literally come from? Shehnai ane peru literal ga ekkadi nunchi ochindi? Shah Nai barber or Shehnai ante new dendi ఏమని చెప్పుకున్నాం మనం? బార్బర్ ద్వారా వచ్చింది కాబట్టా లేకపోతే కొత్తగా ఉంది కాబట్టా? ద ఆన్సర్ ఇస్ ఏ, షా నై. అందుకే షెహనాయి అన్న పేరు వచ్చింది. వేర్ వాజ్ బిస్మిల్లా ఖాన్ బోర్న్? బిస్మిల్లా ఖాన్ ఎక్కడ పుట్టారు? డమ్రాన్, బీహార్ లో పుట్టారు. ఓకే. నెక్స్ట్ వన్. వాట్ వాజ్ బిస్మిల్లా ఖాన్స్ బ్రేక్ త్రూ ప్లాట్ఫామ్ ఇన్ 1938? 1938 లో పెద్ద బ్రేక్ వచ్చింది. ఎక్కడ? ఏ ప్లాట్ఫామ్ అని అడుగుతున్నారు. హిస్ ఫస్ట్ కాన్సర్ట్ అబ్రాడ్ ఆర్ ఎల్స్ ఆల్ ఇండియా రేడియో లక్నో? ఏ ఆర్ బి? A or B? What would be the answer? The answer is
All India Radio, Lucknow. Good. Next one. Which rag did Bismillah Khan played on 15th August 1947 at the Red Fort? What rag is that? ఎప్పుడు ప్లే చేశారు 15th August 1947 లో? Is it Rag Bhairavi or Rag Khafi? Answer A or B? The answer is B. So, ఇప్పుడు మనం ఆన్సర్స్ చూద్దాము. What instrument did Emperor Aurangzeb ban from being played in his royal court? The answer is Pungi. Who modified the Pungi and created the Shehnai? Ever chesaru ala? A barber. What does the word Shehnai literally come from? Shehnai. Nai ante barber antam kada, barber. Okay, next. Where was Bismillah Khan born? Damron, Bihar lo puttaru. Next. What was Bismillah Khan's breakthrough platform in 1938? A platform adi All India Radio, Lucknow. ఆయనకి మంచి పేరు వచ్చింది ఈ ఆల్ ఇండియా రేడియో వల్లనే. ఎక్కడ? అది లక్నోలో. నెక్స్ట్. విచ్ రాగ్ డిడ్ బిస్మిల్లా ఖాన్ ప్లే ఆన్ 15th August 1947 at the Red Fort? ఏ రాగం అది? రాగ్ కాఫీ. Okay, so this is all about today's lesson. The Shehnai of Bismillah Khan. I hope you all understood this class today. ఎవరికైనా ఎలాంటి డౌట్స్ అయినా ఉంటే you can interact with me. Yes, do you have any doubts? Yes. What is meant by indispensable? So here I've got a question. What is meant by indispensable? చెప్పండి, indispensable అంటే మీనింగ్ ఏంటో? What is the meaning of indispensable? మీ అందరికి చెప్పాను కదా. Yes, I got many questions here. Thank you for interacting. Which is absolutely necessary and చెప్పాను కదా. Indispensable అంటే mandatory and it's necessary. That is the meaning of indispensable. Do you have any other questions? ఇంకా ఎవరైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే చాట్ బాక్స్ లో you can ask me. Yes, I repeat the lesson twice because most of the students are pointing out it would be fast. That's the reason why I repeated it twice for better understanding. And I got very good answers here. I appreciate all the students. I appreciate all the students who put efforts typing and texting on the chat boxes, chat box here, answering to my questions. And good. I appreciate you all. Thank you. Yes. That's all about this today's session. I hope it's useful for you all. And thank you all teachers. Thank you students. Thank you once again. Jai Hind, Jai Bharat, Jai Vidya Shakti.